హలో అవునా లే నేను ఉప్పేమేయలే చక్కెర వేసా పని చేయనికి వచ్చిరా ఫోన్ చేయనికి వచ్చిరా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి అయ్యో సారీ సార్ అర్జెంట్ కాల్ ఎస్ ఐ ఆమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ యూ రెడీ టు లాఫ్ దేర్ లెట్స్ స్టార్ట్ అదర్స్ మీకు పెళ్ళైందా పుష్కరాల ముందే అయింది ఏం చెప్తారు ఎప్పుడు ఇలాగనే చెప్తారా లేకుంటే అప్పుడు చెప్తామండి మీరు పట్టించుకోవట్లేదు ఏంది ఏమన్ను నేను మైక్ పట్టుకుంటే పని చేయలేకపోతున్నా కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు నీ పని నువ్వు చెయ్యు ఫలితం గురించి ఆలోచించని చెప్పాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అదర్స్ యాజ్ యూజువల్ అబ్బబ్బా లాంటి క్వశ్చన్తో వచ్చేసానమాట సో మన ఫస్ట్ సెగ్మెంట్ అబ్బబ్బా ఇందులో అబ్బబ్బా లాంటి క్వశ్చన్ ఏంటి అంటే పుష్కరాలు ఈ మధ్య ప్రతి ఒక్కరు పుష్కరాలు అని ఇంటికి తాళలేసి మరీ వెళ్తున్నారు అసలు ఈ పుష్కరాలు అంటే ఏంటండి స్నానం మన ఇంట్లో కూడా చేయొచ్చు కదా కానీ అక్కడికి వెళ్ళే చేయాలి అని ఏంటి రూల్ అసలు ఏంటి దీని హిస్టరీ అంతా ఇక్కడ మన పక్కన చాలామంది ఉన్నారు సో వాళ్ళని అడిగి పెద్దవాళ్ళు కదా సో వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి వారిని అడిగి అసలు మెయిన్ రీజన్ ఏంటో కనుక్కుందాం పదండి హాయ్ అండి మీ పేరు నాగేందర్ ఏం చేస్తుంటారు టీచర్ అంటండి సో ఆబ్వియస్లీ ఆన్సర్ తెలుసుంటారు కానీ ఏం చెప్తారు అది కూడా విందాం చెప్పండి పుష్కరాలకి అసలు ఎందుకు వెళ్తారు గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తాయని ఒక నమ్మకము ఆ టైంలో మనం అది 12 రోజులు ఉంటుంది సంవత్సరం మొత్తము ఉంటుంది కాకపోతే 12 రోజులు ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యం అన్నట్టు ఆ 12 రోజులలో టైంలో మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలు పోతాయని ఒక నమ్మకం అంటే మనం ఇంట్లో కూడా షవర్ కింద చేయొచ్చు కదా స్నానం ఇంట్లో నది వాటర్ ఉండే కదా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళినంత పుణ్యం ఉండదు కదా దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి కానీ దేవుడు మన దగ్గరికి రప్పించుకోవడం మంచి పద్ధతి కాదు కదా అట్లేం లేదు తెలుసా మనం ఇంట్లో కూడా దేవుడు ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం అలా మనం అనుకునేప్పటికీ ఈ కాలం ఎట్లుందండి ఇప్పుడు వర్షాకాలం వర్షాలు కురుస్తున్నాయా అంటే ఇప్పుడు అంటే పుష్కరాలకి వెళ్తే మళ్ళీ ఇక్కడ వర్షం పడొచ్చు అని అంటున్నా అంతేనా అవునండి మనం చేసే పద్ధతులు పాటించాలి ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు కాదు మీ నెంబర్ ఇవ్వండి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు నీ పని నువ్వు చెయ్యు ఫలితం గురించి ఆలోచించని చెప్పాడు ఇప్పుడు అనేది ఏంటంటే పుష్కరాలకి వెళ్తే వర్షాలు పడతాయి దేవుడి నమ్మకం అన్నారు మీ నెంబర్ ఇవ్వండి పుష్కరాల తర్వాత వర్షం పడకపోతే భక్తితోటి చేయాలి ఏదో అగాధంగా చేసి రావడం కాదు భక్తితోటి స్నానం చేయాలి మీరు ఎప్పుడు వెళ్తున్నారు నేను నెక్స్ట్ సండే వెళ్తానండి సండే అయితే హాలిడే ఉంటుంది కదా అప్పుడు వెళ్తాను అదనమాట చెప్పింది ఏంటంటే నిష్టగా పోయాక స్నానం చేస్తే మంచి జరుగుతుంది అని అంటున్నారు కానీ నమ్మకం లేకుండా ఏ పని చేయరాదండి నమ్మకంతో చేయాలి మనం చేసే ప్రతి పని కూడా నమ్మకంతో చేయాలి లెక్చరర్ అనిపించుకున్నారండి మీరు నేను ఎంత సైలెంట్ గా ఉన్నా పాపం కాదు స్టూడెంట్ సైలెంట్ గా ఉన్నాం కదా అని అంటనే ఉన్నాను పాపం నువ్వేమన్నా మాట్లాడతావా నీకు ఛాన్స్ ఇవ్వనా అనే ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు లేదు నేను మీకు ఛాన్స్ ఇస్తున్నా హాయ్ అండి మీ పేరు స్వాతి మీరు ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్ సో వైఫ్ ఓకే ఇప్పటిదాకా మీ వారేమన్నారంటే గురుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి వెళ్తున్నారు అన్నారు అంటే మీ వారు ఎప్పుడు సింహం మీద వెళ్తారా అంటే ఇప్పుడు టీచర్ అంటే గురువు కదా సో మీ వారు సింహం మీద వెళ్తారా సింహరాశి అని చెప్పారు సింహం అని చెప్పారు సింహరాశి అయితే ఏంటి సింహం అయితే ఏంటంటే సింహమే ఎక్కడ తిన్నామా ఏం తిన్నామా అని మ్యాటర్ కాదు కడుపులోకి పోయిందా లేదా అని మ్యాటర్ అవును మీ వారు సండే వెళ్తా అన్నారు మరి సండే దాకా మీరు వెళ్ళరా అంటే అక్కడ పోయి స్నానం చేస్తారు అంటే మొత్తం సండే దాకా స్నానం చేయరా ఇంట్లో వాటర్ లేవు వర్షాలు లేవు అందుకని చెప్పేసి అట్లా వేసేద్దాం ఇంట్లో నీళ్ళు లేవంటండి ట్యాంక్ లో కూడా అయిపోయినాయి బోర్ లో కూడా నీళ్ళు అయిపోయినాయి అందుకే ఎందుకు అనవసరంగా ట్యాంకర్ 400 బొక్క సండే రోజు అక్కడ పోతే అక్కడ ఫ్రీగా స్నానం చేయొచ్చు భయపడకు నేను హ్యాండిల్ చేస్తాను కోట్లు ఖర్చు పెడుతుండు మన ఇంట్లోకి వాటర్ ఎందుకు అక్కడ చేసి వస్తే అయిపోతుంది కదా బాగుంది మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అక్కడ ఆల్రెడీ డబ్బులు పెడుతుంది కదా గవర్నమెంట్ అంటున్నారు సో నేను పక్కన ఇంకొకరు వారికి కూడా అర్థం పదండి హాయ్ అండి మీ పేరు బద్రీనాథ్ ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయా మీరు ప్లీజ్ మీరైనా ఆన్సర్ సాఫ్ట్గా చెప్పండి నాకు మళ్ళీ పంచులు నేను వెతుక్కోవాల్సి వస్తుంది చెప్పండి పుష్కరాలకి ఎందుకు వెళ్తాము చాలా యూజెస్ ఉన్నాయండి 2 యూజెస్ చెప్పండి మీకు తెలిసింది ఒకటే ట్రిప్కి వెళ్ళొచ్చండి ఎందుకండి పుష్కరాలకి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇక్కడ కదా చూడొచ్చండి అక్కడికి వెళ్తే మీరు పెళ్ళైందా లేదండి
విన్నారా? పెళ్లి కాలేదంట. పుష్కరాలకు వెళ్తే చాలా కలర్ఫుల్గా ఉంటుందంట. చూడండి ఫేస్ జూమ్ చేయండి. పొద్దున సంబంధాలు వచ్చినప్పుడు గుర్తు కొంచెం అబ్బాయి ముందే చాలా మంది. సో అది ఫ్యామిలీతో ఒక నైస్ ట్రిప్ కోసం వెళ్తారంట. ఇంకా ముందే పెళ్లి కాలేదంట. సో జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు, మీ అందరికి చెప్తున్నాను. హాయ్ అండి, మీ పేరు? నవీన్ అండి. నవీన్ గారు, మీకు మ్యారేజ్ అయిందా? రీసెంట్గా అయిందంట. ఓకే, ఇక్కడ నేను రండి. పుష్కరాల ముందే అయిందండి. పుష్కరాల ముందే పెళ్ళి అయిందా? అర్రే, మీరు అనుకుంటున్నారా అచ్చా పుష్కరాల తర్వాత పెళ్ళైనా బాగుండు అని? అయినా పర్లేదండి. అది అంత ఫ్రీ అనమాట. ఫ్రీ. సో మీ పేరేంటి? నవీన్ అండి. నవీన్, ఏం చేస్తుంటారు మీరు? వర్కింగ్ యాజ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత సాఫ్ట్గా ఆన్సర్ చెప్పాలో దానికి డబల్ సాఫ్ట్ మీరు చెప్పాలి, బికాస్ మీరు సీనియర్ కాబట్టి. సీనియర్ సాఫ్ట్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే యాక్చువల్గా మనకు 12 రాష్ట్రాలు ఉంటాయండి. మనకు ఈ పుష్కరాలు అనేది 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సో 144 ఇయర్స్ ఆబ్వియస్లీ. ఓకే. సో 12 144 కాబట్టి సో ఇది మళ్ళీ మనకు 144 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో మనం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే మన పెద్దలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి. పోయిన పుష్కరాలకు మీరు పుట్టారా? పుట్టానండి ఆబ్వియస్లీ. నేను ఇప్పుడు పోయిన పుష్కరాలకి పుష్కరాలకు కాదు, 12 ఇయర్స్ బ్యాక్ పుట్టానండి. పోయిన పుష్కరాలు అంటే 144 ఇయర్స్ అంటే నాకు గుండె దబ్బుకున్నాను. చిరంజీవి పవన్ కళ్యాణ్ అయి ఉంటాను, కాకపోతే ఇప్పుడు మాత్రం ఇలా ఉన్నాను. ఆహా. సో ఇప్పుడు ఆ అదృష్టాన్ని మీరు నిజంగా చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టున్నారు. ఆబ్వియస్లీ. నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నా టైం బ్యాడ్. వీళ్ళు బతకనికి ఛాన్స్ ఇస్తున్నారంట. ఏం చెప్తారు ఎప్పుడు ఇలాగనే చెప్తారా లేకుంటే అప్పుడు చెప్తామండి, మీరు పట్టించుకోవట్లేదు. అవునా? పర్లేదండి, ఈసారి మీ ఆవిడ పట్టించుకుంటారు. హాయ్. సో మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మీ పేరేంటి? స్వప్న గారు. పెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది? మంత్సా డేసా? మంత్స్ 5 months అవుతుందా? సో మీరు ఇప్పుడు సండే వెళ్తున్నారేమో పుష్కరాలకి. మీరు అప్పటి వరకు స్నానం చేస్తూనే ఉండండి, పర్లేదు. వాటర్ ట్యాంక్ అని పిలిపించండి. మనం స్నానం చేసి పర్ఫ్యూమ్ కట్టుకుంటే కానీ అంత గ్లో ఉండదు. మనం కూడా చేయడానికి వెళ్ళినా నీట్ గానే వెళ్ళాలి, అలా వెళ్ళకూడదు కదా. చూడండి, నాకు చెప్పండి కొంచెం అక్కడ. సో మీరు ఎందుకు వెళ్తారు పుష్కరాలకి? స్నానం చేయడానికి. మునగనికి కాదు, స్నానం చేయడానికి వెళ్తారు. అందరూ ఎందుకు వెళ్తారు? మునిగి వెళ్తామండి. తేలండి ప్లీజ్. ముందే రీసెంట్గా పెళ్ళయింది, లేకుంటే మీ ఆయన స్వప్న ఉన్నావా అని ఎక్కడున్నావే. సరే, నమస్తే ఆంటీ. నమో నమో. ఆంటీ పూజ అనుకున్నారు, నమో అంటున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో? బ్రేక్ఫాస్ట్ కూడా ఇంత ఆలోచిస్తా. ఇడ్లీయా? అత్తగారా? చూసారా, అత్తగారేమో చపాతీ చేస్తే కోడలు గారు ఇడ్లీ చేశారట. అవునా ఆంటీ? నాకు దోశ ఇష్టం. మరి ఎప్పుడు చేస్తారు మీరు? రెడీయా? పదండి. ఏంట్రో లేదండి, నాకు ఇప్పుడు మోషన్స్ అవేమొద్దు. నేను హెల్దీగా ఉన్నాను. సో పుష్కరాలకి ఎందుకు వెళ్తారా ఆంటీ? స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, హాయిగా కొద్దిసేపు ఉండొచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. అయితే జాగ్రత్త ఆంటీ. మీ పేరు? రామ్ చరణ్. ఏం చేస్తుంటారు సార్? రామచంద్రం. ఓకే, ఏం చేస్తుంటారు? రైస్ మిల్ ఉందా మీకు? ఓకే. 12 రాశులు ఉంటాయి కదా. ఓకే. ఈ గురుడు అందులో సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఓకే. దానికోసం అని చెప్పేసి పోతున్నామండి మేము. అయితే మొత్తం దేవతలంతా వచ్చి అక్కడ స్నానాలు ఆచరణ చేస్తారు కాబట్టి మనం కూడా చేయాలనే ఉద్దేశం. శుద్ధి అంతేనా? చేసిన పాపాలు పోవాలి. సో మీరు ఇంత వాల్యుబుల్గా చెప్పారు కాబట్టి నేను కూడా నెక్స్ట్ కాదు, ఈసారి నేను కూడా పుష్కరాలకు వెళ్ళి ట్రై చేస్తాను అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నన్ను భరించారు. ఇక్కడ ఇంకొక ఆంటీనర్ అడిగితే. నమస్కారం అండి. అయితే నేను మీ పక్కన వస్తాను, ఆగండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? సండేనా? ఏంటి సాటర్డే? అదేంటి మీ ఫ్యామిలీ సండే వెళ్తే మీరు సాటర్డే ఎందుకు? వాళ్ళకి హాలిడే మాకేం లేదు కదా. అచ్చా, మునుగుతే అందరం కలిసి మునుగుడు ఎందుకు? ఫస్ట్ మీరు మునుగని మేము సపరేట్గా మునుగుతాం. మా పాపాలు ఫస్ట్ పోతాయి, దాని తర్వాత మీ పాపాలు చేసుకోండి. దాని తర్వాత నేను రెడీగా ఉంటా పాపాలు చేయడానికి. మీరు మీ ఫ్యామిలీకి వెళ్తున్నారా? అవును. ఓకే అండి, చెప్తున్నా కదా, ఈ ఫ్యామిలీస్ ఎంత ఎక్స్టెండ్ అయితే అంత ఎక్స్టెండ్ అయితేనే ఉంటాయి, కానీ మనకి రిలేషన్స్ అర్థం కావు. ఫైనల్గా ఏంటి అంటే
పుష్కరాలకి ఎందుకు వెళ్తారు అంటే మనం ఎప్పుడైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాలు అక్కడ పడేయనికి అంటే అక్కడ ఇచ్చేనికి మనం వెళ్తాం అనమాట. సో గోదావరిలో అలా చేస్తే పుణ్యం దక్కుతుంది అని అంటున్నారు. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ అదర్స్. Welcome back to others. మన సెగ్మెంట్ ఏం సేస్ 3లో డ్రమ్ షరాట్స్ ఆడబోతున్నాం అనమాట. సో ఇక్కడ 2 బ్యాచెస్లో డివైడ్ చేసేసాను. నేను వచ్చుడితోనే వీడియో కొట్టేసానండి ఫ్రెండ్స్ని. ఎంత తిట్టుకుంటున్నారో పర్లేదు, మళ్ళీ కలిసిపోవచ్చు అనమాట. సో 2 టీమ్స్లో ఫస్ట్ యాక్ట్ చేయడానికి ఎవరు వస్తారు? శాంతి. హూ ఇస్ దట్ శాంతి? కమ్ హియర్ శాంతి. వినపడ్డదా? బ్యాగ్ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదేంటి? కాదు అటు చూడమ్మా అంటే లేదు. ఇప్పుడు 2 స్టెప్పులు చేసింది ఇట్లా అనుకున్నా కథం అయిపోయింది. ఈమె అంటుంది ఏంటంటే మా ఫ్రెండ్స్ చూస్తే చాలు ఆడియన్స్ చూడాలా అంటుంది. అది తప్పు కదండి. మళ్ళీ ఒకసారి చెయ్యి. నో ఇదే అంత ఈజీగా అమ్మా. ఫస్ట్ ఎంత ఈజీగా చెప్పినా నేను ఎంత మంచిదాన్ని. అది కన్సిడర్ చేయలేదు. రోలింగ్ యాక్షన్. కాటుక నా పెట్టుకోలేదా? కావాలా కాజల్ బ్యాగ్ ఉంది. కాజల్ హీరోయినా? కళ్ళు. మస్కారా కావాలా? శాంతి. కళ్ళు. శాంతి కళ్ళు. అర్రే శాంతి ఏమన్నా కళ్ళ కళ్ళు అంటే తీసేయండి. తీయనా వద్దా? కాజల్ కాకి అంటారు. కాకి సెకండ్ వర్డ్ చెప్పు. మొత్తం చెప్పి థింక్ యు ఆర్ బెస్ట్ యాక్టర్, సారీ యాక్ట్రెస్. నా యాక్టింగ్ ఎంత తర్వాత తెలుస్తుంది అన్నదిగా. ఇప్పుడు దాకా ఇట్టి అయిపోతుందా? ఇప్పుడు చెయ్యి. ఏం కొరుకుతున్నావు? నాకు కూడా చెప్ప. చౌ కొరుకుతున్నా. ఎవరో చెప్పింది? రక్తాలు లేవే. మెట్టలా చెప్పా చేయొచ్చు అందరు. ఏంది ఏం చూపెట్టే మీ టీము? సెకండ్ వర్డ్ అల్లువా? 2 కాళ్ళ కట్ చేసిందా? 2 కాళ్ళు కట్ చేసి ఎవరు తెలిసింది? పాప నువ్వు రీసెంట్ గా సినిమాలు ఏం చూడలేదా? చెప్పవే. అవుట్ ఇంకా టిక్ టిక్ 1 టిక్ టిక్ 2 అయిపోయింది. అబ్బా టిక్ టిక్ 1 టిక్ టిక్ 2 అయిపోయింది. వద్దులే ఓడిపోయినావు కానీ ఆన్సర్ చెప్పి. ఆన్సర్ చెప్పినాక నువ్వు కాళ్ళకే అంటున్నావు. సరే నెక్స్ట్ వచ్చిన యాక్టింగ్ కి దా మధు దా. ఆడ నుంచోవా జరా గడ. నువ్వేంది బస్సు చెప్పొద్దు. ఇల్లు బస్సులో పోదామా పాప? ఏ ఆగండి బస్సులో పోతుంది. అడ్డా. ఏ వాట్ రాంగ్ ఆన్సర్ అబ్బా. అసలు ఏమన్నా గెస్సింగ్ తల రాతనా? బస్ స్టాప్ ఫిక్సా? లాక్ కర్ దీజియే. వద్దా లాక్ అంటే వేయద్దు. వినండి ఏంది ఏమన్ను కట్ట కావాలంటే కట్టేట్లమ్మా. మహాత్మా గాంధీ బస్ స్టాప్. ఏదో క్రికెట్ టీం కనుక విన్ అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ నాట్ కమ్ డోంట్ అని ఇక్కడ ఒక అమ్మాయి రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని అంటున్నా. ఈ అమ్మాయి అసలు ఏమన్నా యాక్టివ్ ఉందా? ఈ అమ్మాయి ఒక్క పంచ్కి బా అందరూ పడిపోతారు.
ఎక్కడ కింద పడిపోరు కానీ ఎక్కడన్నా పడిపోవచ్చు. నాకు యాక్టింగ్ రాదు. ఎందుకని తొందర నీకు? నేను వస్తున్నా కదా నీ దగ్గరికి. నో ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. వై? అదే కాదు, పేరు చెప్పని ఈ అని ఫస్ట్ వచ్చింది. సరే you dragged me. No, from here you came, from there I dragged you. No, you can't go. Come on, you have to prove yourself. I can't do this. How come? That's so easy. పిచ్చ ఈజీ. నువ్వు ఒక్కసారి ఇట్లా యాక్టింగ్ చేయగానే వాళ్ళు చెప్పేస్తారు. అందరి డ్రీమ్ హీరో. మాట్లాడు, అడుగుసారి మాట్లాడు. కూర్చో, పర్లేదు. ఇప్పుడు నేను పట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. కాదు థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? నేను డ్రీమ్ హీరో అని అంత మంచి చెప్పినాక థ్యాంక్ యూ సో మచ్ అంటే నాకు చెప్పాలి థ్యాంక్స్ అసలు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది. ఓకే ఫైన్. సంపూర్ణేష్ బాబు కాదు. యా ఒక డైలాగ్ చెప్పవా ప్లీజ్? కాలేయం. వాటర్. కొబ్బరి బొండ. కొబ్బరి బొండ. కొబ్బరికాయ. కొబ్బరి ట్రీ. వాటర్ ఫ్లో. దట్స్ ఇట్. కొబ్బరి చెట్టు. మైక్. కొబ్బరి మట్ట. మళ్ళీ ఒకసారి చెప్పు. కొబ్బరి మంట. ఇప్పుడు వీళ్ళంతా ఆన్సర్ చెప్పినప్పుడు మైక్ ఇవ్వచ్చు కదా. Got it? Anything to do with me? Yeah. Oh, right. Action. Girl. Here on. తమన్నా. Samantha. Dance ఎయ్యదు. ఏస్తది. ఐటమ్ సాంగ్. శృతి. సన్నీ లియోన్. ముమైత్ ఖాన్. తెలుగు. ఓకే. చార్మి. డాన్స్ చేయదు. ఓల్డ్ డాన్సర్ అదా? న్యూ ఆ? మిడిలా? నాకు తెలుసా? అక్క మీరు పెట్టుకుని చెప్పవా? చార్మి. గీతా సింగ్. ముమైత్ ఖాన్. చెప్పారు మీరు చెప్పారు. కాదు ఆ ఉన్నది ఒక్క మైకు, మీరు అందరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంటే పాపం పిల్ల కన్ఫ్యూజ్ అయింది. ఇంతమంది అమ్మాయిలు కలిసి ఇంత అల్లరి చేశారు కదండి, ఆ అల్లరిని మీరు కూడా ఎంజాయ్ చేశారు, నాకు ఆ విషయం తెలుసు. నెక్స్ట్ సెగ్మెంట్ రచ్చరంబోలా. చెప్పను, చూపిస్తా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం.